భారీ పతనం. 19,000 తగ్గిన బంగారం ధర. వెండి 55,000. తులం ధర 1 లక్షకు చేరుతుందా? ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతూ మార్కెట్లో కలకలం రేపుతున్నాయి. సాధారణంగా యుద్ధాలు లేదా అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ధరలు పెరగాలి, కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్క వారంలోనే దాదాపు 10% పడిపోగా వెండి ధరలు 15% వరకు క్షీణించాయి. భారతదేశంలో కూడా ఇదే ప్రభావం కనిపిస్తుంది. ఇటీవల వరకు 10 గ్రాముల బంగారం ధర 1.59 లక్షల వద్ద ఉండగా ఇప్పుడు అది 1.40 లక్షల స్థాయికి పడిపోయింది. అదేవిధంగా వెండి కూడా భారీగా తగ్గి కిలో 2.30 లక్షల వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ పతనానికి ప్రధాన కారణాల్లో బలమైన డాలర్ ఒకటి. డాలర్ బలపడడంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి డాలర్ వైపు మళ్లుతున్నారు. అలాగే 2025లో బంగారం ధరలు భారీగా పెరగడంతో ఇప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు లాభాలను తీసుకుంటున్నారు. దీంతో ధరలపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు భారతదేశంలో అధిక ధరల కారణంగా డిమాండ్ తగ్గడం కూడా ఒక ముఖ్య కారణం. అయితే నిపుణుల ప్రకారం ఇది తాత్కాలిక పతనమే కావచ్చు. దీర్ఘకాలంలో బంగారం, వెండి మళ్లీ పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నారు. అందుకే ఒకేసారి పెట్టుబడి పెట్టడం కంటే క్రమంగా పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం మార్కెట్ అస్థిరంగా ఉన్న భవిష్యత్తులో మళ్లీ వృద్ధి అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.